హైవేస్ మీరు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన పరిశీలించినట్టయితే ఒక్కసారి మరలా క్రాస్ చెక్ చేసుకోండి. అతను కుల మతాలకు అతీతంగా తప్పు చేసింది ఎవడైతే తాట తీసి ఆరేస్తున్నాడు. అది కూడా ఎలాగా? అది ఇంకా రెండుసార్లు ఆలోచన రాకూడదు. వేరేకన్నా మెదడులు ఆలోచిస్తే అక్కడే చచ్చిపోలేదు. ఒక అమ్మాయి బుర్కా వేసుకుంది, దట్ వాస్ ముస్లిం అమ్మాయి. వీధిలో అమ్మాయి వస్తుంది, వెనక నుంచి ఆదిలి అని చెప్పేసి ముస్లిం కుర్రాడే. ఆ అమ్మాయిని వెనక నుంచి హక్ చేసుకొని పైన ఏమంటే బ్రెస్ట్ పార్ట్ లేడీస్కి, ఓకే, ఆ పార్ట్ని ఘోరంగా వాడు టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టిపోతుంది. నానా ఇది చేసి పడేశాడు. అసలు ఆ అమ్మాయికి బెంబేలెత్తిపోయింది. అసలు సీసీటీవీ రికార్డ్ అయింది, ఇమీడియట్గా కంప్లైంట్ చేసింది, చెక్ చేశారు, అడ్వర్టైజ్ చూశారు. ఒరే నువ్వు దొరికితే సరిరా, లేదంటే ఎన్కౌంటర్ అన్నారు. వాడు పారిపోతాను హడావుడు చేయబోయాడు, కాల్చి అవతల పడేశారు, దొరికేశాడు, కాళ్ళకి గాయాలైంది, ఆసుపత్రిలో పడేశారు. రీసెంట్ టైమ్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే యూపీలో ఎక్కడైతే సామాన్యుల మీదకి తిరగబడుతున్నటువంటి రౌడీలు గ్యాంగ్లు ఉన్నారో వాళ్ళని ఆయన చేశాడు. ఎక్కడైతే ఓవర్ చేస్తున్నాడో వాళ్ళని తాడితే సారేస్తున్నాడు. అయినా ఇంకా యూపీలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయంటే ఆ జనాలు అటువంటి వాళ్ళు అక్కడ అనారికలు ఇంకా ఎక్కువ అక్కడ. సో వీడియో కండిషన్ మీకు ఏమర్థమైందా? మన దగ్గర కూడా అలా కనుక ఉండగలిగితే ఇక ఎవడైనా తప్పు అంటే భయపడతాడు. కానీ ఏం చేద్దాం, మన దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ. యూపీలో ఫ్రీడమ్ ఉండింది, కానీ తాడితే సారేస్తున్నాడు యోగి. మరలా చెప్తున్నానండి, ఏ రోజుకైనా సరే యోగి ఆదిత్యనాథ్ ఇండియాకు పీఎం అవుతాడు. ఇక అప్పుడు ఇండియా విశ్వగురు అవ్వడం ఖాయం.